కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 ఇంప్లిమెంట్ అయింది. కొత్త జీఎస్టీ స్లాబ్ల ధరలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి 5%, 18%, 40% కేటగిరీలే ఉంటాయి. అయితే కొన్ని లగ్జరీ గూడ్స్ను 40% స్లాబ్ పరిధిలోకి తెచ్చారు. చాలా వరకు నిత్యావసర వస్తువులను 5% పరిధిలోకి, ఇతర వస్తువులు సేవలను 18% పరిధిలోకి చేర్చారు. ముఖ్యంగా ప్రాణాధార ఔషధాలపై పన్ను భారం తొలగిపోయింది. పొగాకు, ఆల్కహాల్, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ వంటి సిన్ గూడ్స్ను మాత్రం 40% పరిధిలోకి తీసుకొచ్చారు. రైట్, మిడిల్ క్లాస్ మెలడీ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన జీఎస్టీ 2.0 ఇంప్లిమెంట్ అయింది. కొత్త జీఎస్టీ స్లాబ్ ధరలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి 5%, అలాగే 18% కేటగిరీసే ఉంటాయి. అయితే కొన్ని లగ్జరీ గూడ్స్ను 40% స్లాబ్ పరిధిలోకి తెచ్చారు. చాలా వరకు నిత్యావసర వస్తువులను 5% పరిధిలోకి, ఇతర వస్తువులు సేవలను 18% పరిధిలోకి చేర్చారు. ముఖ్యంగా ప్రాణాధార ఔషధాలపై పన్ను భారం తొలగిపోయింది. పొగాకు, ఆల్కహాల్, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ వంటి సిన్ గూడ్స్ను మాత్రం 40%లోకి తీసుకొచ్చారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, ఇవాళ నుంచే జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చింది. మధ్య తరగతి ప్రజలకు కాస్త ఆదా అవుతుంది అనే ఆశ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఇక మిడిల్ క్లాస్కి మెలడీ అని చెప్పొచ్చా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా హరి, జీఎస్టీకి సంబంధించి పన్నుల సంస్కరణలకు సంబంధించి చూసుకుంటే సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఉన్న పన్నులకు సంబంధించి 4 స్లాబులుగా పన్నులు ఉండేవి. 5%, 12%, 18%, 28%. వాటిని కుదించి కేవలం రెండు స్లాబులుగానే విభజించడం జరిగింది. కేవలం 5%, 18%. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు లాభం చేకూరే అవకాశం ఉందని చెప్తున్నారు. అన్ని ధరలకు సంబంధించి ఇటు నిత్యావసర వస్తువుల ధరలు కానీ, ఆటోమొబైల్స్ కానీ, ఇన్సూరెన్స్కు సంబంధించి అయితే పూర్తిగా మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ఇన్సూరెన్స్కు సంబంధించి మనం చెల్లించిన బీమాలకు సంబంధించి కూడా వాటికి పన్నులు వసూలు చేసేవారు. దీనికి సంబంధించి జీఎస్టీ మినహాయింపు ఇవ్వడంతో బీమా పాలసీలకు కూడా కొంత లాభం జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మనతో పాటు ఆటోమొబైల్స్ రంగంలో పనిచేసే నిపుణులు ఉన్నారు. వాహనాల ధరలు ఏ విధంగా తగ్గుతాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఆటోమొబైల్స్ రంగంలో నిపుణులు కదా, ఏ విధంగా జీఎస్టీ లాభం జరుగుతుందంటారు? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇంతకుముందు అన్ని 2 వీలర్స్ పైన 28% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు అది 18% జీఎస్టీ చేశారు. యాక్చువల్గా ఎవరైతే కస్టమర్స్ కొంతమంది బడ్జెటెడ్ పెట్టుకున్నారు, ఒక బడ్జెట్ ఇంత బడ్జెట్లోనే వెహికల్ 2 వీలర్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి, అలాంటి కస్టమర్స్ అందరికీ బెనిఫిట్ అయ్యింది. ఇంకోటి ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి కూడా బెనిఫిట్ అయింది. చాలామంది అనుకున్నారు జీఎస్టీ రేట్లు తగ్గిపోయినాయి, గవర్నమెంట్కి చాలా లాస్ అని. అది ఓన్లీ షార్ట్ టర్మ్ లాస్. కానీ లాంగ్ టర్మ్గా తీసుకుంటే ఇప్పుడు 2 వీలర్ ఇండస్ట్రీ, ఒక హీరో హోండా కంపెనీ ఉంది కదండి, మీకు చాలామంది తెలుసు హీరో హోండా. ఇప్పుడు హీరో మోటోకార్ప్ అయింది. ఆ కంపెనీ 1985లో స్టార్ట్ అయింది. 1985 నుంచి 2013 వరకు 5 crore వెహికల్స్ అమ్మింది. 2013 నుంచి 2021కు 10 crores వెహికల్స్ అమ్మింది. అంటే 28 yearsలో 5 కోట్ల బండ్లు అమ్మింది. ఒక 7 yearsలోనే మిగతా 5 కోట్ల బండ్లు అమ్మింది. అంటే కన్జ్యూమర్ పర్చేస్ పవర్ అనేది చాలా పెరిగింది. అంటే 2 వీలర్స్ వాడేవాళ్ళు కానీ వాళ్ళు కానీ అంత కెపాసిటీ అనేది పెరిగిపోయింది. ఇంకా సాచురేషన్ లెవెల్కి వస్తుంది, ఇండస్ట్రీ అనేది సాచురేషన్ పడిపోతూ ఉంది. సో ఈ టైంలో ప్రైస్ బెనిఫిట్ ఇస్తే ఎవరెవరైతే పాత వెహికల్స్ అయిపోయాయో అలాంటి వాళ్ళు మళ్ళీ కొనుక్కోవడానికి ఎంకరేజ్మెంట్. సో గవర్నమెంట్కి ఇండైరెక్ట్గా ట్యాక్స్ రూపంలో మళ్ళీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో కస్టమర్ అందరు చాలామంది పబ్లిక్ గవర్నమెంట్కి ట్యాక్స్ పడిపోయింది, ఇన్కమ్ తగ్గిపోతుంది అనుకుంటారు, కానీ ఇండైరెక్ట్గా వాళ్ళకి బెనిఫిట్ అన్నమాట. మొత్తమే చూసుకోవచ్చు, వాహన ధరలు అయితే ఖచ్చితంగా తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా లాభం జరుగుతుంది అని చెప్తున్నారు. వాహనాలు ఎక్కువ మంది కొనుగోలు చేసే శక్తి పెరుగుతుంది అని చెప్పి ఆటోమొబైల్స్ రంగ నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలకు సంబంధించి చూసుకుంటే ఈ రోజు నుంచి కూడా పాల ప్యాకెట్ల ధరలు కూడా పూర్తిగా తగ్గినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. 1 లీటర్ పాల ప్యాకెట్కి సంబంధించి చూసుకుంటే 32 రూపాయల వరకు ఉన్న పాల ప్యాకెట్ ధర ఈరోజు 30 రూపాయలకే దొరుకుతున్న పరిస్థితి ఉంది. పాల ప్యాకెట్ ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. అదేవిధంగా మిగతా నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. జీఎస్టీ తగ్గడంతో సామాన్యులంతా కూడా లాభం చేకూరుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. హరి, ఆల్ రైట్ విక్రమ్.